హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది క్యాలీఫ్లవర్తో ఇన్స్టెంట్గా, అంటే ఇది ఒక 10 రోజులు మాత్రమే నిలవ ఉంటుందండి. అంతకుమించి అయితే ఉండదు. చాలా ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా నేను చూపిస్తాను. దానికి నేను తీసుకున్నది కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు చెప్తాను. మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను. దాన్ని తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని ఇది నేను అంత ప్రొసీజరు మెజర్మెంట్స్తో సహా చెప్తానండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్. ఓకే. అయితే ఈ కాలీఫ్లవర్ని మంచిగా కడుక్కొని బాగా ఆరబెట్టుకోండి. చుక్కలు కూడా లేకుండా వాడ్చుకున్న తర్వాత ఒక గుడ్డ వేసి చక్కగా నేనైతే రాత్రంతా ఉంచుతానండి. అలా లేదు అని అనుకునే వాళ్ళు ఫ్యాన్ వేసుకొని పెట్టుకోవచ్చు. నేను చూపించింది నా దగ్గరున్న మెజరింగ్ కప్స్ అనమాట. వాటిని కూడా రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ముందు మనం తీసుకునే గిన్నెల్లో కూడా తడి లేకుండా చూసుకొని చక్కగా ఇది రాత్రంతా నేను ఆరబెట్టుకున్నాను కదా, మంచిగా క్లీన్ అయిపోయింది. వాటర్ అనేది ఏం లేదు. ఇప్పుడు నేను ఈ గిన్నెలోకి తీసేసుకొని నా దగ్గర ఉన్న మెజరింగ్ కప్లో లాస్ట్ 60 ml కప్ ఉంటుంది కదండి, దాంట్లో 3/4 మాత్రమే నేను సాల్ట్ తీసుకుంటున్నాను. సాల్ట్ తీసుకొని కావాలంటే క్లియర్గా చూడండి, ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్, మీకు ఏ తేడా రాదు. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కారం, ఇది మాత్రం నేను ఫుల్గా తీసుకున్నాను. కారం ఎప్పుడు ఫుల్గా ఉంటుంది కదా, అందుకని నేను ఫుల్గా తీసుకొని బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే దీనికి గొడ్డు కారం అండి, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ దీనికి మెంతి పొడి ఉండాలి కదా, నేను ఫ్రెష్గా ఉంటుందని అప్పటికప్పుడు 1 స్పూన్ మెంతులు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుంటే నాకు ఇంచుమించుగా ఒక 3 టీ స్పూన్స్ వచ్చింది. నేను కరెక్ట్గా చెప్తున్నానండి. అది వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడికి తాలింపు చాలా ఇంపార్టెంట్. అది కూడా అంతే, సేమ్ అదే కప్పుతో ఫుల్ కప్పు ఆయిల్ తీసుకుని నేను తాలింపు వేసుకుంటున్నాను. అది చక్కగా ఆయిల్ అంతా మంచిగా వేడైన తర్వాత చిటికెడు మెంతులు, 1 స్పూను ఆవాలు తీసుకుని వాటిని బాగా చిటపటలాడించిన తర్వాత మంచిగా 1 టీ స్పూన్ అంత ఇంగువ వేసుకొని దానికి సరిపడినంత దాంట్లో ఇప్పుడు వెల్లుల్లిపాయలు నా దగ్గర పేస్ట్ ఉంటుందండి, అందుకే నేను వేస్తున్నాను. చక్కగా ఏం చేస్తారంటే రెబ్బలు ఒక 8 కానీ 10 మంచిగా కట్ చేసేసుకొని వాటిని బాగా వేగనివ్వండి నూనెలో వేగినాక ఈ తాలింపుని క్యాలీఫ్లవర్ పచ్చడిలోకి వేసేసినాక ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. అస్సలు అయ్యో అది సరిపోదేమో ఇది సరిపోదేమో అనే డౌటే అసలు మీకు వద్దు. ఇప్పుడు మళ్ళీ అదే కప్ అండి నేను తీసుకున్నది, సేమ్ కప్పు, దాంట్లో నిండా నిమ్మకాయ జ్యూస్ అది వేసేస్తాను దీంట్లో, సేమ్ అదే. ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి కప్పులు లేవనుకోండి, చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, అలాంటిది కూడా ఏమన్నా తీసుకొని చేసుకోవచ్చు. నేను ఎందుకు కప్పులో చూపిస్తున్నానంటే నాకు ఇలా అలవాటు అయ్యింది, అందుకని నేను ఇలా చూపిస్తున్నాను. మీరు ఏదన్నా చిన్న గ్లాస్ అంటే ఈక్వల్ క్వాంటిటీస్ వేసుకోండి అని నా అర్థం, అంతే. చక్కగా అది కూడా వేసేసుకొని నేను మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి ఏం పర్వాలేదండి, ఏం ప్రాబ్లం ఉండదు. టేస్ట్ చూసుకోండి, భలే కరకర అంట క్యాలీఫ్లవర్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూసుకున్నాక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక 12 hours తర్వాత చక్కగా నూనె అది తేలుతుంది. ఇప్పుడు ఏమన్నా చేయాలనుకుంటే చేసుకోండి, ఏమైనా ఉప్పులు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి. తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకొని 2 రోజులు ఊరితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, మన క్యాలీఫ్లవర్ పచ్చడి ఇట్టే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.